వల్లే అనకాపల్లి రకంగా అభివృద్ధి చేసుకోగలిగాం. ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్లు కట్టాలి, మంచి పార్కులు కట్టాలి. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆ ఎల్ఐ కాలువ కానీ చెర్లోపల కాలువ కానీ అవన్నీ కూడా పూర్తిగా పూడుకులై రైతుకి నీరు అందలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ రైతు వారికి పూర్వ వైభవం రావాలి. ఎందుకంటే రైతే రాజు, రైతు ఉంటేనే మనం తిరగలుగుతాం ఆహార ధాన్యాలు. రైతు లేకపోతే ఈ వ్యవస్థ లేదు. అందువల్ల రైతును మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి అక్కడ పోలవరం ప్రాజెక్టు కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది నిర్మించుకోవాలంటే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరందరూ ఇచ్చినటువంటి శక్తితో, మీరందరూ ఇచ్చినటువంటి ఆదరాభిమానాలతోనే రేపు భవిష్యత్తులో నేను గెలిచినా లేటు ఏ పదవిలోకి వెళ్ళినా ఆ పదవికి న్యాయం చేయగలగాలి. న్యాయం చేయగలిగినప్పుడే ఆ పదవి తీసుకోవాలన్నది నా సిద్ధాంతం. మన ప్రాంతాన్ని, మన అనకాపల్లి ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి ఈ జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా రూపొందించే కార్యక్రమం చేయాల్సి